హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా కృష్ణయ్య దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు వ్లాగ్ అయితే కనుక నేను స్టార్ట్ చేసేస్తున్నానండి. ఏమీ లేదు, మొన్న నేను చెప్పాను కదా, గణపవరంలో మా ఆడబడుచు వాళ్ళు ఇలాగ సూర్యారాధన ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి ఏకాదశి వలన వాళ్ళు ఇలాగ స్వామివారికి అభిషేకం అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పని మొన్న అయితే కనుక మీకు సూర్యారాధనకు సంబంధించినటువంటి వీడియో అయితే కనుక పోస్ట్ చేశాను. ఈరోజు స్వామివారికి జరిగినటువంటి వివిధ ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో, పళ్ళ రసాలతో, తర్వాత పంచామృతాలతో ఏ విధంగా అయితే అభిషేకం అవన్నీ జరిగిందో కూడా మంత్ర సహితంగా అయ్యవారు ఎలా అయితే చేశారో ఆ వీడియోను కూడా మీ అందరికీ ఈ వీడియోలో అయితే కనుక నేను పోస్ట్ చేస్తున్నాను. ముందుగా సూర్యారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ విఘ్నేశ్వర ఆరాధన చేసి తర్వాత మండపారాధన ద్వారా మొత్తం సకల దేవతల్ని ఆవాహన చేసి తర్వాత పక్కన అయ్యవారైతే కనుక మట్టితో మనకి పుట్టమన్ను ఉంటుంది కదండి, దాంతో అయితే కనుక శివలింగాన్ని చేస్తున్నారనమాట. చాలా అద్భుతంగా వచ్చిందండి. శివలింగం కూడా చాలా భలే చక్కగా చేసేసారు కూడా, చూడడానికి చాలా ముచ్చటగా చిన్నగా ఉంది. తర్వాత అన్నయ్యకి ఫస్ట్ నుంచి కూడా అంటే వాళ్ళ ఊర్లో ఉన్న మా ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఉదయమే లేచి 5:30 కల్లా పూజ అయిపోతుందండి. ఎవరు లేచినా లేకపోయినా తనే సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని ముందైతే కనుక దీపారాధన చేసేస్తాడు, తర్వాత వదిన చేసుకుంటుంది. కానీ ఫస్ట్ నుంచి తనకు అలవాటు అనమాట. కార్తీక మాసం కూడా అంతేనండి. ఇద్దరు కూడా భార్యాభర్తలు నెల రోజులు మేమైతే కనుక ఆడవాళ్ళు నియమం పాటిస్తాం, కానీ మగవాళ్ళు అప్పుడప్పుడు మంచి రోజులే తప్ప మిగతాది ఎక్కువగా చేయరు. కానీ అన్నయ్య అలా కాదనమాట. కార్తీక మాసం కానీ మిగిలిన కొన్ని నెలల్లో పూర్తిగా నాన్ వెజ్ ఏమీ తినకుండా చాలా నిష్టగా ఉంటాడు. తనకి శివయ్య అంటే కూడా బాగా ఇష్టం అనమాట. బాగా నిష్టగా చేస్తారనమాట. వెన్ కంపేర్ టు మా వాళ్ళతో పోలిస్తే చాలా అద్భుతంగా ఇద్దరు కూడా మొత్తం ఒక శ్రీలంక తప్ప మొత్తం టోటల్గా మన భారతదేశ యాత్ర అయితే కనుక కంప్లీట్ చేసేసారు చక్కగా. ఇద్దరికి పూజ అయితే కనుక ఈ మండపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన ద్రవ్యాలతో ఆడుతూ విశేషంగా స్వామివారికి అభిషేకం అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయండి. ఆ మంత్రాలతో అవంతా కూడా ప్లేస్ అంతా కూడా మారుమోగిపోయింది. నా చింతలు చూడండి, వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ దగ్గర పక్కనే నిలబడి అక్కడే నిలబడుతుంది అంటుంది, అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ నా దగ్గరికి వస్తానని చెప్పని. పూజ అయితే కనుక ఎలా జరిగిందో మీరు ఈ వీడియోలో అయ్యవారి మంత్ర సహితంగా ఒకసారి చూసేయండి. హర హర మహాదేవ. ఓం సత్యోజాతం ప్రవజ్యామృత్యోజాతాయ వై నమో నమః. భవాయ నమః. అటువంటి మళ్ళీ నీళ్ళు పోయి చేతరాత మహేరణాయ చక్షసే యోగస్వరమూరసః తేనే తేనే దేవగం ప్రజః మధుద్యోరస్తన విభా శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామినే నమః. మధుస్నానం సమర్పయామి చారుని మల్లనీవస్వరవ్యాయ తన్మనే స్వాదురింద్రాయ స్వహవేతనాన్నే స్వాదుర్మితాయ వాయ శంకరయా స్నానం సమర్పయామి. మల్ల నీరు వాటర్ సమర్పయామి. మళ్ళా పూజ చేయండి. ఓం జ్యేష్ఠాః పైన ఒళ్ళో పెట్టుకుని అక్షంత శ్వేతాక్షరం పూజ చేయండి. జ్యేష్ఠాః సమర్పయామి. శ్రేష్ఠాయ మహాభవేదం సమర్పయామి. ఆభరణం సమర్పయామి. శివాంగర ప్రదాన్ గురుమాయం శేం జగదోషాయ కృష్ణవే ओम मारक्ति महिषासुर शोभानि धंसम आदिविशाल और चेरवे पंचानूरां तदेरमः. ओम मारक्ति महिषासुर शोभानि धंसम आदिविशाल नमस्कागं दिगागं सद्गंष्टानां तदेरमः. ओम मारक्ति महिषासुर शोभानि धंसम आदिविशाल ओम ओम मारक्ति महिषासुर शोभानि धंसम आदिविशाल आयुष्य नमः. ओम मारक्ति महिषासुर शोभानि धंसम महादेव ईशान स्वाहा
नम ऊर्ध्याय च कल्याय च ओम मारक्लीं मेसराश्रीं शूर्पाणि घ्रं श्रीं महादेव ईशा नमस्माय ओम श्रीं पड़ो ओम मारक्लीं मेसराश्रीं शूर्पाणि घ्रं श्रीं महादेव ईशा नमस्माय ओम श्रीं पड़ो नम श्लोक्याय च वन्याय च ओम मारक्लीं मेसराश्रीं शूर्पाणि घ्रं श्रीं महादेव ईशा नमस्माय ओम श्रीं पड़ो ओम रगे नमः संगाय नमः महाभागाय नमः महागणपतिये नमः कृष्णावर्णाय नमः महास्वर्णाय नमः सर्वदेवप्रिय नमः महापादे नमः महाहस्ते नमः महाकाय नमः महासिद्धे नमः महामुद्ये नमः महामुद्ये नमः महामात्रे महानेत्रे नमः महाविशाले नमः महान्ताय नमः महाकन्नाय नमः महामोहिते नमः महाशूरवे नमः महासाने नासे नमः नित्यविप्रियाय नमः नित्यरूपिताय नमः मुक्तकाय नमः सर्वसलार्चे नमः घोराय नमः महादेवाय नमः हर्षे नमः हवाय नमः सभाय नमः అలా పైనుంచి చేసి డబ్బే పడతా ఉంటాయి అంతే పడినా పర్లేదు ఇండియన్ ప్రసాద స్వర్ణమ వృతాశ్రమ ఉపదేశమ మహాశిశమ అభ్యానమ ధ్యానమ జ్యోతిషమ సిద్ధేర్మ అష్టశుద్ధగ్రహమ శివాయర్మ మురసేర్మ దుర్శర్మ జ్వల్యర్మ మూర్తిజర్మ మూర్తిధర్మ మణియర్మ సైన్యర్మ ప్రణశర్మ తాళినమ కాళశర్మ కాలకండకఢాయర్మ నక్షత్రధర్మ గుణవధేర్మ దయార్మ అగమానమ ప్రజాదేర్మ స్వభావేర్మ విభాగర్మ సర్వాగర్మ ముఖేర్మ దుర్చేర్మ సువర్ణర్మ హిరణ్యగజోద్భవాయ నమ हिरण्यगतोद्भराय नमः मकारम प्रचुबलिर्म हिरण्यगजोद्भव मेरुजर्म मलकारनेम महीचरणेम महीचर्म सुतायम नमः कर्म सर्व भंगविमजम विश्वकर्म महावीर्म मानवीकर्म विशाखर्म सर्वासनम श्रीवासनम उपदेशकर्म वाकरम मुनेर्म आत्मविश्वकर्म सुभक्तर्म सहस्रकर्म दातपरार्म व्यासर्म सकल्पयर्म गौतमायर्म गौतमायर्म निशाकर्म नमः नैतर्म सिद्धार्म मान्यर्म गदागतिर्म భౌప్రదాయం సుసప్రదాయం తప్పడం. ఈ విధంగా అయితే కనుక పూజ చాలా అద్భుతంగా జరిగిందండి. లాస్ట్లో స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేసి వస్త్రాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు మహా నైవేద్యము అన్యానం చక్కగా సమర్పించి హారత పాటలు పాడి మేమందరం కూడా మంత్ర పుష్పము అవన్నీ ఇచ్చి చాలా అద్భుతంగా జరిగింది. మనందరికీ తెలిసింది కదా, శివాయికి చేసినటువంటి వివిధ ద్రవ్యాలతో చేసిన పూజ మనకి చక్కగా మనశ్శాంతిని కానీ గ్రహపీడలు కానీ లేదా చదువురాని వాళ్ళకి విద్యను కానీ మనశ్శాంతిని కానీ రకరకాల ఒక్కో ద్రవ్యంతో చేసినప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఆవు పాలైతే ఒకటి, తేనె ఒకటి, పెరుగు ఒకటి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏదేమైనప్పటికీ అన్నయ్య ఏదైతే కోరిక అయితే గనక సంకల్పం అయ్యవారు ఫస్ట్ అడిగారనమాట, మీరు ఏమి ఆశించి పూజ చేస్తున్నారని. ఏమీ కాదండి, నేను ఎప్పుడో అనుకున్నాను మనసులో ఇలా చేద్దామని చెప్పని అనుకుంటే ఆయన కూడా చాలా సంతోషించారనమాట. అంటే మన సంకల్పంతో చేసిన దానికి ఏమీ ఆశించకుండా చేసిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది కదండి. అందుకే నేను చెప్తున్నాను అనమాట. చక్కగా శివయ్యకి వస్త్రాలతో పాటు రుద్రాక్షలు అన్నీ సమర్పించి స్వామి తర్వాత చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నారో మేము కూడా అందరం కూడా చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత అయ్యవారి దగ్గర మొత్తం అందరం కూడా వచ్చిన మొత్తం సభ్యులందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకున్నారు. మొత్తం కార్యక్రమం అయితే కనుక అద్భుతంగా జరిగింది. బంధువులతో వాళ్ళతో ఆ రోజంతా కూడా ఇల్లంతా చాలా సందడిగా ఉందన్నమాట. నా బంగారు తల్లి చూడండి చక్కగా అది కూడా ఏమీ పేచి పట్టకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా అలాగే ఉందండి. మొత్తం శివ సహస్రనామ ఇవన్నీ అయిపోయేసరికి రాత్రి 7:30 ఎంతో అయిందనమాట. పూజలు అయితే కనుక అద్భుతంగా జరిగినాయండి. మీరందరూ ఈ పూజ చూసినందుకు చాలా థ్యాంక్స్.